హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఎలాగున్నాయి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు నమోదు కానప్పటికీ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే మనకి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా కర్నూలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో అత్యధికంగా రానున్నటువంటి 4-5 రోజుల తర్వాత అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే మనకి మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరగనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతం, ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో దాదాపుగా మనకి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతమే నమోదు అవడంతో రానున్నటువంటి 4 రోజుల పాటు రైతాంగానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.